హాయ్ అండి, వెల్కమ్ టు ఫస్ట్ 20 బ్లాగ్స్. నేను మీ అనుష. ఈరోజు మనం మసాలా పప్పు చేసుకుందాం. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. మసాలా పప్పుకి కావాల్సిన పదార్థాలు: ఒక 2 గ్లాసుల కందిపప్పు ఒక గంట సేపు నానబెట్టుకోవాలి, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటో. చాలా సింపుల్గా అండి, చేసుకుందాం చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు ఇవి చిట్టుపట్టం అంటే అప్పుడు ఇందులో ఆనియన్ వేసుకుందాం. వేగేయండి. ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకొని ఇందులో ఇప్పుడు ఆనియన్ కొంచెం ఎర్రగా అయిందండి. ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకుంది. టమాటా మొత్తం మెత్తగా కావాలి. మనకి టమాటా మెత్తగా కావాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా మెత్తబడుతుంది. పప్పుకి సరిపడా నేనైతే 2 స్పూన్ల సాల్ట్ వేసుకున్నా. మనం మసాలా పప్పుకి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. చూడండి, ఈ వేడి నీళ్ళు పప్పు ఇందులో వేసుకుంటూ వేడి నీళ్ళు పోసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మగ్గింది కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిందండి. చూడండి, ఇట్లా అయ్యేదాకా మనం బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు, కొంచెం పసుపుని కూడా కలుపుకొని మనం గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పును ఇందులో వేసేద్దాం. వాటర్ అన్నీ తీసేసి వేసేద్దాం. ఇప్పుడు కలుపుకుందాం. కొంచెం పప్పు వేగిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న వేడి నీళ్ళు పప్పులో వేద్దాం. పప్పు బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసుకుందాం. పప్పు తొందరగా ఉడుకుతుంది. చూడండి, వేస్తున్నాం.
మనకు సరిపడా అన్ని నీళ్ళు పోసుకోవాలి. ఈ పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాం. పప్పు అనేది ఇట్లా అంటే ఉడికిపోవాలి, అప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వద్దాం. చూడండి, పప్పు మనకు సగం ఉడికింది. చూడండి, ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. రెండు స్పూన్ల కారం అయితే వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని పప్పు మెత్తగా ఉడికిన తర్వాత కారం వేస్తే టేస్ట్ ఉండదండి, ముద్దపప్పులాగా అయిపోతుంది. అందుకే పప్పు సగం ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. బిల్లలు బిల్లలుగా పప్పు టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాం. అంతలోపు మసాలా పప్పుకి కాంబినేషన్గా తెలంగాణ పచ్చిపులుసు అండి. పచ్చిపులుసుకు కావాల్సిన పదార్థాలు: చింతపండు రసం తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇందులో ఉల్లిపాయ, ఇది ఎల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి కాల్చి పేస్ట్ చేసి పెట్టుకున్నా అండి, అది వేసుకున్నాం. ఇందులో వేసి ఇట్లా కలుపుకోవాలి. బాగా చారు మంచి టేస్ట్ వస్తుంది. కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూను సాల్ట్ చాలు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ అంతా ఇట్లా పిసికితే మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుందండి చారుకు. ఇట్లా ఉల్లిగడ్డ అంతా నలుపుకోవాలి. ఇప్పుడు మన పప్పు అయిన తర్వాత చారు కూడా పోపు పెట్టి చూపిస్తాను. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి, చూద్దాం. చూడండి పప్పు ఎట్లా ఉడికిందో. పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూను మసాలా పప్పుకు కావాల్సింది మెయిన్ మసాలానండి. ఈ మసాలా వేసుకుంటే మన పప్పు రెడీ అయిపోయినట్టే. మసాలా వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుదామండి. మన మసాలా పప్పు రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టి దించేసుకుందాం. మసాలా పప్పు కాంబినేషన్కు పచ్చిపులుసు అని చెప్పిన కదా. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకున్నాము. అందుకని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. చాలు. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర బాగా చిటపటమనాలి. తర్వాత ఒక ఎండుమిర్చి, ఇప్పుడు కొంచెం కరివేపాకు. జీలకర్ర బాగా వేగిన తర్వాత కరివేపాకు వేద్దాము. కరివేపాకు తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఈ పచ్చిపులుసుని ఇందులో వేసుకోవాలి.
అంతే, చారు రెడీ. మన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మసాలా పప్పు కాంబినేషన్ చారు. పప్పు, మసాలా పప్పు, దీంట్లోకి కాంబినేషన్ పచ్చి పులుసు, తెలంగాణ పచ్చి పులుసు. ఇట్లా చారు మీద వేసుకొని చూడండి, ఈరోజు నేను చేసిన మసాలా పప్పు తెలంగాణ పచ్చి పులుసు అండి. చూడండి, పప్పు, మసాలా పప్పు చారు, మసాలా పప్పు చారు, అన్నం కలిపి ఇప్పుడు మా బాబుకి అయితే పెడుతున్నా. చూడండి, మా బాబు టేస్ట్ చేసి ఇప్పుడు పెడతాను. సూపర్ ఉంది. సూపర్గా వచ్చిందండి. మీరు ఇంట్లో తయారు చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.